హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చికెన్ డ్రై ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఎక్కువ మసాలా లేకుండా అలానే టేస్టీగా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇదైతే మిరియాల రసము అలానే టమాటా రసంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. బాగా నీట్గా వాష్ చేసుకొని అందులోకి కర్డ్ అయితే వేసుకోవాలి. ఇక్కడ మీకు మసాలా అనేది ఎంత కావాలో దాన్ని బట్టి కర్డ్ వేసుకోండి. కొంచెం సెమీ గ్రేవీ లాగా కావాలంటే కొంచెం కర్డ్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. అలానే రుచికి సరిపడంత సాల్టు, కొంచెం అయితే చికెన్ మసాలా అలానే కారపొడి కూడా వేసానండి. ఇక్కడ కారం సాల్ట్ అనేది కర్డ్ వేస్తాం కాబట్టి మనము ఫ్రై చేసేసరికి తక్కువ అనిపిస్తుంది. హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, లాస్ట్లో ఎంత వేయించినా కూడా మనకైతే టేస్ట్ అదే ఫ్లేవర్తో ఉంటుంది. సో ఇప్పుడైతే కొంచెం చికెన్ మసాలా అలానే గరం మసాలా కూడా వేసానండి, కారపొడి కూడా వేసాను. సో అంత అయిన తర్వాత ధనియాల పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే లైట్గా పసుపు కూడా. సో అన్ని ఐటమ్స్ వేసి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేశానండి నేను. అన్నీ వేసిన తర్వాత బాగా నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినా వదలాలండి. లాస్ట్లో కొంచెం అయితే కలర్ యాడ్ చేసుకోండి. ఫ్రై అయ్యేసరికి చూడడానికి బాగుంటుంది. సో ఇప్పుడైతే చూసారు కదా, అంతా నీట్గా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 1.5 అవర్ అయినా కూడా మ్యారినేషన్ అయితే చేయాలి. సో ఇక్కడైతే నేను నీట్గా అంతా మిక్స్ చేసి లాస్ట్లో అయితే మ్యారినేషన్ అయితే చేశానండి. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులోకి మనకైతే ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఆల్రెడీ నానబెట్టిన చికెన్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఆయిల్ అనేది మనకు ముక్కలకు తగినట్టు వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. సో జస్ట్ చికెన్ మీద ఆయిల్ ఉంటే చాలు, ఎక్కువగా డీప్ ఫ్రై లాగా అవసరం లేదండి. సో నేనైతే అంతా ఆయిల్ వేసిన తర్వాత జస్ట్ అవుట్ సైడ్ అయితే వచ్చింది ఆయిల్, కానీ మనమైతే 2 సైడ్స్ అంతా నీట్గా బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయిల్ అనేది కూడా మనకైతే ఆవిరైతుంది. చూసారు కదా, ఇప్పుడు నేను ప్లేట్ పెట్టేసి ఇప్పుడైతే ఆనియన్ రైతా అయితే చేస్తున్నానండి. ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అందులోకే కొంచెం కారము అలానే సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ కావాలంటే కొంచెం నిమ్మరసము కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, సైడ్లో చికెన్ ఫ్రైకి తినడానికి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఆల్మోస్ట్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇక్కడైతే మనము కర్డ్ వేసాం కదా, వేగే కొద్దీ కొంచెం పెనంకి అతికినట్టు అనిపిస్తుందండి. సో అప్పుడు మధ్య మధ్యలో బాగా ఫ్రై చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకైతే చికెన్ డ్రై ఫ్రై అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇదైతే చెప్పాను కదా, పప్పు రసము టమాటా రసము అలానే మిరియాల రసంకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ప్లెయిన్గా కూడా తినేయచ్చండి, ఆనియన్ ఉంది కదా నంచుకోవడానికి. సో ఒట్టిగానే ఇలా అంతా అయినా తినొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి